సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అందరికీ నమస్తే। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క మేడారం ఆ యొక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయం సమ్మక్క సారక్క ఆలయం మన తండావాసులు వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది। అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని ఆ దేవాలయం గురించి ఈ యొక్క వీడియోలో అంటే వీడియో వచ్చేసి బాగా లెంతీగా ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలుగా కట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఓకే స్టార్టెడ్। భద్రాచలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరు జగ్గారం। అశ్వాపురం మండలం జగ్గారం నుంచి రాత్రి 10 గంటలకి బయలుదేరి అర్ధరాత్రి 1 గంటకి మేడారం చేరుకోవడం జరిగింది। గుడి దగ్గర కింద కండవాలయ వేసుకొని నిద్రించడం జరిగింది। చుట్టూ అడవి, అలాగే ఎండాకాలం అవడం చేత దోమలు ఏమీ లేకుండా ఉన్నవి, అలాగే అడవి గాలికి చక్కటి నిద్ర అనేది పట్టిందని మనం చెప్పుకుంటున్నాము। ఉదయం పూట అందరూ కాలకృత్యాలు తీర్చుకొని స్నానానికి జంపన్న వాగుకి చేరుకోవడం జరిగింది। ఇప్పుడు మనం ఎదురుగా ఆర్చి ఒకటి చూస్తున్నాము। ఆర్చి అవతల మనకి జంపన్న వాగు ఉంటుంది। ఆ వాగులో స్నానం చేసి పక్కనే జంపన్న గద్దె ఉంటుంది। ఆ గద్దెని దర్శించుకొని ముందుకెళ్ళి సమ్మక్క సారక్క గద్దెల్ని దర్శించుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాము। ఈ యొక్క గద్దె అంటే ఏంటంటే కూర్చోవడానికి నిర్దేశించినటువంటి ఒక స్థానం అన్నమాట। ఈ యొక్క దేవతలందరూ కూడా వన దేవతలు అడవుల్లో అక్కడక్కడ ఉంటారు, వాళ్ళని ఈ గద్దె మీదకి తీసుకురావడమే ఆ యొక్క ఉద్దేశం। అంటే ఆ యొక్క ఉత్సవాలకి పెట్టిన పేరు ఏంటంటే ఆ గద్దె దగ్గరికి అమ్మవారిని తీసుకురావడము ఉత్సవంగా చెప్పుకుంటారు। ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చున్నాము జంపన్న వాగు దగ్గరికి। జంపన్న వాగు దగ్గరికి ముందుగా వెళ్ళిన తర్వాత ఇది జంపన్న వాగు బ్రిడ్జి అనమాట। ఎడం చేతి పోయిన ఒక చెట్టు ఒకటి చూస్తున్నాము। ఈ చెట్టు దగ్గర జంపన్న గద్దె ఉంటుంది। సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలన్నీ ఒక చోట ఉంటాయి। జంపన్న గద్దె మాత్రం విడిగా ఇక్కడ ఈ యొక్క వాగు దగ్గర ఉంటుంది। ఈ వాగులో మనం స్నానం చేసి ఈ జంపన్న గద్దెని చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము। ఆల్రెడీ ఇక్కడికి వచ్చున్నాము, ఇక్కడ జంపన్న గద్దెని చూస్తున్నాము। ఇక్కడ పూనకాలు అనేవి సర్వసాధారణం అనమాట। ఆల్రెడీ ఒకళ్ళు భక్తులు పూనకంతో ఉన్నారు। జంపన్న ఈ యొక్క గద్దె దగ్గర ఉన్న చెట్టు పూర్తిగా ఎండిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది। మామూలుగా చుట్టుపక్కల చెట్లన్నీ పచ్చగా ఉన్నవి, అంటే వాళ్ళు పెట్టడమే మనకి ఎండిపోయిన చెట్టుని పెట్టారా లేదంటే పచ్చ చెట్టు ఎండిపోయింది అనేది మనకు తెలియలేదు। ఈ వాగు మొత్తం కూడా ఎండాకాలం అవడం చేత మొత్తం తక్కువగా నీరు అనేది ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది। అయితే పక్కన కుళాయిలో ఏర్పాటు చేసి స్నానాలకు ఇబ్బంది లేకుండా చేశారని మనం చెప్పుకుంటాము। ఎండాకాలం కాకుండా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మనకి ఈ యొక్క నీరు మొత్తం కూడా ఎరుపు రంగులో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది। మనకి జంపన్న ఈ వాగులో పడి చనిపోయిన తర్వాత ఈ వాగులో నీరు ఎర్రగా అయిందని చెప్పి అప్పటి నుంచి ఈ యొక్క నీరు ఎర్రగా ఉందని చెప్పి మనకి చెప్తూ ఉంటారు। ఇంతకుముందు మనం తీసినటువంటి జంపన్న ఈ యొక్క వీడియోలో మనం సమ్మక్క సారక్క వీడియోలో ఈ యొక్క వాగుని చూపించడం జరిగింది। అందులో నీరు ఎర్రగానే ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది। ప్రస్తుతం మనం జంపన్న గద్దె దగ్గర ఉన్నాము। ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయి మనం సమ్మక్క సారలక్క గుడి బయట ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకొని వీడియోని ముగిద్దాము। ప్రస్తుతం మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాము। ఇది మనం తీసుకొచ్చినటువంటి మేక అనమాట। అమ్మవారికి మేకను తీసుకొచ్చాము। ఇది మనం ఈ వాహనంలో మనం ఇక్కడ రావడం జరిగింది। అట్లా మనం ముందుకు వెళదాము। ఇక్కడ ఎత్తు బంగారం అనే పేరుతో మనకి ఈ విధంగా మనకి ఇక్కడ కొలతలు తూనికల కొలతలు ఇక్కడ ఉంటాయి। ఎత్తు బంగారం అంటే ఆ రోజుల్లో పురాతన రోజుల్లో గిరిజనులకి సంపద తక్కువగా ఉంది కాబట్టి వీరు అమ్మవారికి బంగారాన్ని సమర్పించాలి అనుకున్నప్పుడు ఈ యొక్క బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవారికి సమర్పించడం జరిగింది ఆ రోజుల్లో। అదే మనకి ఆనవాయితీగా సంప్రదాయంగా అట్లా ఈ యొక్క బెల్లాన్ని అమ్మవారికి బంగారంగా సమర్పించడం జరుగుతుంది। ఎవరైతే మొక్కులు తీర్చుకోవడానికి వస్తారో వాళ్ళు ఈ విధంగా ఎత్తు బంగారాన్ని లేదంటే వారు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క బెల్లాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది। షాపు ముందు అంటే ఈ షాపులన్నీ కూడా ఈ గుడి ముందు మొత్తం ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో ఈ విధంగా ఎత్తు బంగారం పేరుతో షాపులు ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది। ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి ఈ యొక్క జంపన్న కుటుంబం అంటే సమ్మక్క సారలక్క, ఈ యొక్క జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజు, అలాగే నాగులమ్మ వీరందరూ వారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశం నుంచి అంటే కన్నెపల్లి నుంచి కన్నెపల్లి అంటే అది ఊరి పేరు అన్నమాట। కన్నెపల్లి అనే ఊరు నుంచి సారలమ్మని, అలాగే పునుగొండ్ల అనేటటువంటి ఊరు నుంచి పగిడిద్దరాజుని, కొండాయి అనేటటువంటి ఊరు నుంచి గోవిందరాజుని, ముఖ్యమైనటువంటి మన దేవత సమ్మక్కని చిలకల గుట్ట నుంచి గిరిజన మేళ తాళాలతో వారికి ఏర్పాటు చేసినటువంటి గద్దెలపైకి తీసుకొస్తారు। అయితే నాగులమ్మకి గద్దె ఉందో లేదో మనకి తెలియలేదు। ప్రస్తుతం మాకు ఇక్కడ నాగులమ్మ గద్దె అనేది కనిపించలేదని మనం చెప్పుకుంటున్నాము। ఈ స్టోరీని మనం తర్వాత వచ్చేటువంటి భాగాల్లో చెప్పుకోవడం
జరుగుతుంది. 4 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. 1 కోటికి పైగా భక్తులు వస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జాతర అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతం ములుగు జిల్లా ఎస్పీ గాలిలో కాల్పులు జరిపి ఉత్సవాలు ప్రారంభిస్తారు. గద్దె అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. గద్దె అంటే కూర్చోడానికి నిర్దేశించినటువంటి ఒక స్థానం అనమాట. అడవిలో ఉన్నటువంటి యొక్క దేవతలను ఇక్కడికి ఒక స్థానంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన స్థానాన్ని గద్దెగా పిలుస్తారు. ఇప్పుడు మనం మన తండావాసులతో మన కుటుంబ సభ్యులతో ఈ యొక్క ప్రాంతానికి మేడారం రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం తర్వాత వచ్చేటటువంటి వీడియోలో ఈ యొక్క స్టోరీని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అంటే సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ వీరు ప్రధాన పాత్రలు. వీళ్ళకి ఈ యొక్క స్టోరీ ఏమిటనేది తర్వాత వచ్చేటటువంటి వీడియోలో, అలాగే పక్కన చిలకల గుట్ట చూసి తర్వాత ఈ యొక్క వీడియోని ముగించడం జరుగుతుంది. ఓకే, అంతవరకు సెలవు. నమస్తే, థ్యాంక్ యూ, బాయ్. చూసాం కదా, నెక్స్ట్ ఇదే వీడియోని కంటిన్యూ చేసుకుంటా మిగతా వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.